పసుపు అండి. మాకు గుమ్మాలకి అయితే మేము పెయింట్లు వేయించేసుకున్నాం. అయినా కానీ పసుపును, కుంకుమ పెట్టి చక్కగా గుమ్మాన్ని అయితే మేము అలంకరించుకుంటామండి. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగోండి. ఇదే ఈ ఈ మధ్యన అంతా చెప్పా కదా, కొంచెం అంతా ఎక్కడికక్కడ పని తగ్గించేసుకున్నానండి అని. డాక్టర్ అంటారు ఎండకెళ్ళొద్దు, ప్లస్ వంటగదిలో ఎక్కువ ఉండొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఇలాంటివన్నీ చెప్తున్నారండి హౌస్ వైఫ్స్కి. అందులో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవన్నీ చేయకోకుండా చెందకుండా అవ్వవు కదా. అందుకని చెప్పేసి అయితే నేను అవేమీ పట్టించుకోకుండా కొంచెం అంతా వాతావరణం చల్లగా ఒక 7-7:30 లోపు అయితే వంటగదిలో వర్క్ అంతా చేసేసుకుంటున్నాను. 8:30 తర్వాత అయితే నేను బయటకు అనేది వెళ్ళట్లేదు. సో దాంతో అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. మందులు కూడా చక్కగా మంచి మెడిసిన్ అయితే పడుతుంది. బాగానే ఉన్నాను. ఇదైతే చక్కగా గుమ్మానికి అయితే పసుపు పెట్టేసి చేసుకుంటున్నాం కదా. పూర్వకాలం ఏంటంటే ప్రతి గుమ్మానికి కూడా నార్మల్గా చెక్కతో ఉంచేసేవారు. దాంతో మనం పసుపు రాసి బొట్లు పెడితే చాలా అందంగా ఉండేది. అది ఒక ఎక్సర్సైజ్ అండి బాడీకి. అప్పట్లో చేసేవన్నీ మంచి పద్ధతులే. మనమే అన్నీ కూడా జలసాలకు పోయి అన్నీ మార్చేసుకుని, మన పద్ధతులు మన ఆచారాలు అన్నీ మార్చేసుకుని జిమ్ సెంటర్లకి, వాకింగ్లకి, జాగింగ్లకి పోతా ఉన్నాం అనమాట. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మీరు గడపకి ముగ్గులు పెట్టించుకున్నారు, ఓకే. బట్ వీక్లీ వన్స్ అయినా చక్కగా ఇలాగ పసుపు రాయడం వల్ల, పసుపులో యాంటీ బయోటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో చాలా వరకు పురుగులు, జీవాలు ఉంటాయి కదా, మా పాపం వాటికి ఏం తెలుసండి, జాతులకి వాటి పని మీద అవేదో మేతకనో ఇంకోటనో చెదిరిపోయో మన ఇళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి రాకోకుండా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది పసుపు అనేది. పిండి ఎందుకు వేస్తాము అంటే ఆ పిండిని తినడానికి చీమలు వస్తాయి. చీమలు అనేవి వచ్చినప్పుడు కొన్ని రకాల పురుగులు అనేవి మనకి ఇంట్లోకి రావన్నమాట. అందుకని పాత పద్ధతిలో పెద్దవాళ్ళు ఇవన్నీ ఆచారాలు పెట్టారు. మనం ఏంటంటే బిజీ పనులు అయిపోయి, హడావుడి లైఫ్ స్టైల్ అయిపోయి, ఎవరికి వాళ్ళే పిల్లలు పంపించాలి, భర్తను పంపించాలి, లేకపోతే మనం జాబ్కి వెళ్ళాలి, ఇలాంటి హడావుడి లైఫ్లో ఇలాంటివన్నీ పక్కకు తోసేసాం మనం. కానీ అట్లీస్ట్ ఒక సండేనో ఏదో ఒక రోజు పెట్టుకుని ఇలా చేస్తే గాజు పురుగులు కానీ, స్నేల్స్ ఉంటాయి కదా, స్నేల్స్ కానీ, ఇంకా చిన్న చీమలు లాంటివి కొన్ని రకాలు రాకోకుండా ఆ పిండి తింటూ అక్కడే అయితే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన సైంటిఫిక్ రీజన్ అండి. మీకు కూడా బాగుంది అనిపిస్తే చేయండి. ఇదైతే మొట్టికాయలేని వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు. నాకైతే రాదు. నేను ఇంకా అందుకని చెప్పేసి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ మొట్టికాయలు వేస్తే చూడటానికి గుమ్మం చాలా బాగుండేది. అసలు మనకి సగం దృష్టి దోషాలు అనేది గడప దగ్గరే పోతాయండి. మనమేమో అన్నీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడికక్కడ సౌకర్యాలు, ఇది ఎక్కువ పొల్యూషన్ అయిపోయి దోమలు ఇలాంటి వాటికి జడిసి ఆ మెస్సులు పెట్టించడం, మెస్సుల వల్ల గుమ్మాలకి పసుపు రాసే టైం కూడా ఉండట్లేదు, రాయాలన్న ఆలోచన కూడా మనకు ఉండట్లేదు. అందుకని ఇలా అయితే నేను గడప లక్ష్మి అంటాం కదా, గడప లక్ష్మికి చక్కగా అయితే పువ్వులు అన్నీ పసుపు కుంకాలు పువ్వులు ఇచ్చి హారతి కర్పూరం కూడా ఇవ్వచ్చండి. కానీ నేనైతే ఇవాళ ఓన్లీ ధూపం మాత్రం ఇచ్చుకున్నాను. నేను మామూలు రోజుల్లో అయితే గడపకు కూడా దిష్టి అవి తీస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే బీరకాయలు ఇంట్లో కాసినవి అయితే ఇవి కోసి కూడా ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో అలా ఉంచేసామండి. ఉంచేసేసరికి అయితే కొంచెం ఒక బీరకాయ అయితే ముదిరిపోయింది. ఇంకా పాలు అయితే తీసేసి పైన మేగడ అనేది తీసేసుకుంటాను నేను. మీకు అది తెలుసు, ఆల్రెడీ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం మనకి వెన్నపూస అనేది వస్తుంది, నెయ్యి కూడా అవుతుంది. ఇదిగోండి, బీరకాయ కూర అయితే వండేసాను పాలు పోసి. ఒక కాయ ముదిరిపోయిందండి, చాలా బాధేసింది. ఎందుకంటే మన ఇంట్లో మనం ఏ రకమైన రసాయనాలు లేకోకుండా వాడుకున్న మొక్కలు కదా, చాలా బాధేస్తుంది. ముదిరిపోయినా ఏమన్నా పాడైపోయినా అసలు చాలా బాధ అనిపించేస్తూ ఉంటుంది నాకైతే. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది డెఫినెట్గా, ఎవరికైనా అనిపిస్తుంది. మాకెక్కడ దగ్గరికి వచ్చి అమ్ముతాడు. అందుకే ఒక 1/2 కేజీ క్యాప్సికము, ఒక 1/2 కేజీ క్యారెట్, ఒక 1/4 కేజీ బీన్స్ తీసుకున్నానండి. ఈ మనం గార్డెన్లో పండవు కదా, సో అందుకని అన్నమాట. ఇతను
నేను మార్నింగ్ సెక్షన్లో తెచ్చుకుంటాను ఒక మార్కెట్, ఆ మార్కెట్లో తెస్తాడు, అందుకని తన దగ్గర కంపల్సరీ తీసుకుంటా, బాగుంటాయని. ఇది కొంచెం టైట్గా ఉండి బాగా దగ్గరికి వచ్చినాయి అనుకున్నాయి, మనం సీడ్ తీసి వేస్తే మొక్క వస్తుంది. లాస్ట్ టైం నాకు కాసింది, ఇలా మొక్కే వేసాను, కాసింది. మధ్యాహ్నం ఈయన లేరని కొంచెం పెసరపప్పు వేసుకున్నాం, అది పెసరపప్పు కూడా ఆయన తినరు, అందుకని ఇదిగోండి కొంచెం అంత పప్పు చారు, పెసరపప్పు చారు పెడదామని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కవర్లోకి వేసేసుకున్నామే. వీటితో పాటు ఇదిగో కొత్తిమీర. ఫైనల్గా అయితే అన్నీ కలిపి ఒక కవర్లోనే పెట్టేశాను, ఎందుకంటే 1 or 2 daysలో అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ అయితే ఇదిగోండి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నా. నేనైతే తింటా బ్లాక్ గ్రేప్స్, తనని తినరు. ఓకే, నేను చూసుకోకపోతే ఇంటిలో పదిని ఎవరు చూస్తారు, అందుకని అయితే ఈ ఒక 1/2 kg తెచ్చుకున్నాను మొన్న. ఈ కడిగేసుకుందామండి, కడిగేస్తాయి. వీటిలో అయితే చాలా కెమికల్స్ వేసి పెంచుతారంట, అందుకని అయితే జాగ్రత్తగా కాసేపు ఉంచి ఉప్పు వేసి ఉంచుతాను. ఇంచుమించు ఒక 1 hour ఉంటే కానీ నేను తిన్నండి, నాకు అంత భయం. సరుకులు తెచ్చుకున్నాకైతే ఇలాగ ఒక్కొక్కసారి పప్పులు అలాంటివి ఆరబెట్టుకుంటూ ఉంటాయి. ఇవి శనగపప్పు, వేపిన శనగపప్పు అంటాం కదా, మీరైతే పుట్నాలు అంటారేమో, నాకైతే తెలియదు, మేము వేయించిన శనగపప్పు అంటాం. మనం ఏవైనా తెచ్చి ఆరబెట్టి తెచ్చి డబ్బాల్లో పోసాక కొంచెం వేడి అనేది ఆరే వరకు ఉంచాలండి, ఉంచితే ఇప్పుడు మెత్తబడకుండా ఉంటాయి. ఈవినింగ్ కీర దోశ కట్ చేసా చూపిస్తాను. ఇది ఇన్ని రోజులు ఎందుకు వదిలేసానంటే లైట్గా చేదు ఉంది, అందుకు వదిలేసి. ఇప్పుడైతే అటు ఇటు చివర్లో పోయింది కానీ బాగానే ఉంది. పొట్టుపప్పు నానబోసేవాళ్ళ, బయట ఎండ బేబచ్చుకుందండి, ఇప్పుడే ఇక్కడే కడిగేసుకోవాలి లోపల. సరే, ఇది మా చెట్టు దానిమ్మకాయ. ఏదో చెప్పాక నదర తగిలేసిపోతున్నాయండి అని, అంతే నన్ను కోసారు, ఈయన ఉన్నారు అనమాట, అందుకని కోసారు. లాస్ట్ టైం ఒకసారి కోస్తే చాలా బాగా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి, కోసి చూపిస్తా. చూసారా, మంచి పింకిష్ కలర్లో వచ్చింది. అంతకుముందు అయితే ఇంకా రెడ్గా వచ్చేది, బట్ ఇప్పుడు కొంచెం కలర్ తగ్గింది. నాకు ఈ దానిమ్మకాయ వలవడం అంటే మహా ఇష్టం, అసలు విసుకురాదు, ఎన్ని కాయలైనా భలే వలిచేస్తా. ఏదో కలర్ చూసారా, చూసారా ఏ కలర్ వచ్చినాయో. జ్యూస్ వేసుకొని తాగేద్దాం. ఇవి బయట నుంచి తెచ్చిన కాయలు, ఇవి వలిచేసాను. ఈ కాయ అయితే చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. నెక్స్ట్ అయితే బీరకాయ కూర. ఈ బీరకాయ అయితే పాలు పోసి ఉండేనా, ఓన్లీ తనకు బాక్స్లోకి రాగా ఒక పూటకి మాత్రమే నాకు కర్రీ అనేది అయ్యింది, ఎందుకంటే బీరకాయ ఎన్ని కోసినా కర్రీ అవ్వదండి ఎందుకనో. పచ్చడి అయితే బాగా అవుతుంది. ఇదిగో ఇలా అయితే బాక్స్లోకి రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. మాకు చూసారో ఎండ ఎంత దారుణంగా ఉందో, అసలు నాకు బయటికి వెళ్ళాలంటేనే భయం వేసేస్తుంది. ఒకవేళ బయటికి వెళ్ళాను అనుకోండి, ఇంకా నాకు ఉన్న ప్రాబ్లంకి ఇంకా అసలు అది వేరే లెవెల్ అనమాట నా ఆరోగ్యం. సో ఇదేనండి ఇవాళ వ్లాగ్. అయితే బాగుందా, నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ టైప్, అంటే నా ఫ్యామిలీ వ్లాగ్స్, నా వ్లాగ్స్ తోటి అయితే మీ ముందుకు రావడానికి చూస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.